హనుమకొండలో బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఘనంగా శ్రీకారం చుట్టింది. పూల పండుగను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. బతుకమ్మ కార్నివాల్ కు పెద్ద సంఖ్యలో మహిళా మణులు తరలివచ్చారు. మంత్రులు సురేఖ, సీతక్క మగువలతో కలిసి విరుల వేడుకలో ఆడిపాడారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు హనుమకొండ వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 రోజులు ఘనంగా వేడుకలు జరుపుతుండగా తొలి రోజు ఏకశిలా నగరంలోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు అంబరానంటేలా నిర్వహిస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఉత్సవాలకు అమాత్యులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ కావ్య సహా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. బతుకమ్మ ఆటపాటలతో 1000 స్తంభాల ఆలయ ప్రాంగణం మార్మోగింది. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పూల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు విరబూయాలని ఆకాంక్షించారు. ప్రజా ప్రభుత్వం 10 రోజుల పాటు వివిధ చారిత్రక, పర్యాటక ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తోందని వివరించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మహిళలంతా ఆర్థిక ప్రగతి సాధించాలని గౌరమ్మను వేడుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. సంస్కృతి, శాస్త్రీయత, ఆరోగ్యం, ఆనందం కలబోతగా బతుకమ్మను మహిళలు సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారని సీతక్క, కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఈ బతుకమ్మ పండుగ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యాన్ని అట్లాగే సంపదను తీసుకొని రావటం కోసం ఈ 9 రోజులు గౌరీ అమ్మవారిని ఆరాధిస్తూ ప్రకృతిలో దొరికే పూలన్నింటినీ చేర్చి పేర్చి మీరు చేసేటువంటి ఈ పూజా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేటట్టుగా మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం, ఈ బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున ఫలవంతం కావాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారు భద్రకాళి వారిని ఈరోజు 1000 స్తంభాల గుడి సందర్భంగా ఈ ప్రాంతం నుంచి వేడుకుంటున్నాం. ఈ బతుకమ్మ పండుగకు ఒక చరిత్ర ఉంది, ఒక పద్ధతి, సంస్కృతి ఉంది. ఈనాడు అది మారిపోయి కొంత చెప్పులు వేసుకుని ఆటలాడడం, మగవాళ్ళలో పాల్గొనడం, రకరకాల ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు. కాబట్టి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని అందరినీ కూడా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బతుకమ్మ పాటలతో, ఆటలతో మనలోని బాధను మరియు ఆ సంతోషాన్ని ఒకరమొకరం పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరు పిల్లలు, తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, మంచి ప్రభుత్వానికి మంచి మీ యొక్క సహకారం కూడా ఉండాలి. ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని, మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. గౌరమ్మను మొక్కి మరి ఇవాళ అన్ని రకాల పూలలో కూడా ఔషధ గుణం ఉంది. ఒకప్పుడు ఎక్కువ మనం చెరువులలో నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది. ఆ చెరువు నీళ్ళల్లో మంచి ఉంది, పచ్చి ఉంది, ఏది ఉందో తెలియదు. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడంతో చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరూ మా సోదరి మనలు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఎదిగినా పర్వాలేదు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పూలను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడి వేడుకలకు త్రినగర నుంచే కాక పలు జిల్లాల నుంచి అతివలు అశేషంగా తరలివచ్చారు. మహిళలు ఆటపాటలతో వేడుకలకు కొత్త శోభ తెచ్చారు.